కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరయ్యారు. విచారణ ముగిసింది అని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రవీణ్ గారు ఉన్నారా? హలో ప్రవీణ్ గారిని నవీన్ 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 ప్రవీణ్ గారు అక్కడ నమస్తే నమస్తే ప్రభాకర్ అన్న రైట్ కెన్ ఐ స్టార్ట్ చేయొచ్చా? కొద్దిగా సైలెన్స్ బాబు ప్లీజ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాళేశ్వరం కమిషన్లో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. కమిషన్ అడిగిన కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు, అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. నేను మీడియాతో కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే మేము కమిషన్ ముందు హాజరై వచ్చి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడమో ఇతర అంశాల జోలికి వెళ్ళను. రాజకీయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అడగండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. బట్ ఈరోజు ఎందుకంటే కమిషన్ ముందు ఏం జరిగిందో మీకు కావాలి, ఎందుకంటే ఐ కెనాట్ మిస్గైడ్. లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం అనేది తప్పవుతుంది. లోపల ఏం జరిగింది, కమిషన్కు నేను ఏం చెప్పాననేటువంటి అంశాలు మాత్రమే మీ ముందు ఉంచుతాను. మీకు మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని పొలిటికల్గా కావాలన్నా రేపు మాట్లాడుకుందాం. టుడే ఐ విల్ నాట్ స్పీక్ ఎనీ పాలిటిక్స్. ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో, ఎక్కడైతే తమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడి నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నెలు తవ్వారు. సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి, మరి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా, దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం. హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్ళి, మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమ్మిడిహట్టిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు, 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు, మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్కి అందించాను. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రిఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మేము 7 ఏళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు, మా రాష్ట్రంలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, మేము 152 మీటర్ల దగ్గర ఒప్పుకోలేము, ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని ఆ లేఖ నాకు అందించారు. ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను. ఆ లేఖలో ఏముందంటే, మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు, మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు. అంటే మీరు ఇట్లా పోతున్నారు, తప్పు అనే విషయం, ఆ విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకుపోయాం. ఎట్ ద సేమ్ టైం ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ మధ్య. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో, ఫైనల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఎందుకంటే అనేక ప్రయత్నాలు చేశాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే
2015 జనవరిలో నేను వెళ్ళి గిరీష్ మహాజన్ గారిని కూడా మీరు ఎంత నష్టపరిహారం అడిగినా ఇస్తాము, దయచేసి మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన ప్రభుత్వం, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది, నీళ్లే మాకు జీవాధారం, మాకు తమ్మిడిహట్టి దగ్గర అనుమతించండి అని గిరీష్ మహాజన్ గారిని కూడా కోరాం. ఆయన కూడా ససేమిరా అన్నారు. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ మహారాష్ట్ర రాజ్భవన్లో విద్యాసాగర్ రావు గారి గవర్నర్ గారి సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని 17 ఫిబ్రవరి 2015 రోజు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి అనుమతి ఇవ్వండి అని అనేక రకాలుగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు. అయినా వారు ససేమిరా అన్నారు. ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ మాకంటే ముందు 7 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, 7 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గర ఒప్పుకోనప్పుడు ఇవాళ నేను బీజేపీ గవర్నమెంట్, ఆ రోజు తమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దని నేనే ధర్నాలు చేసినా, పోరాటాలు చేసినా, ఇవాళ నేనెట్లా ఒప్పుకుంటా, రాజకీయంగా అది ఎట్లా సాధ్యమవుతుంది, ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆ రోజు ఖరాఖండిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చెప్పారు. అంటే 7 ఏళ్ళు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, మన దగ్గర కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీలకు ఒప్పించడంలో, అగ్రిమెంట్ చేయడంలో, పనులు చేయడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళే తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నారు. మీరు పట్టించుకోలే, 7 ఏళ్ళు మీరు చేయలే. బట్ అయినా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం. ఇంత మధ్యలోనే ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని 2 లేఖలు రాసింది. 2 లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మనకు కేంద్ర సిడబ్ల్యూసి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే సిడబ్ల్యూసి మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి, రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది. ఇవన్నీ లెటర్లు కూడా ఈరోజు కమిషన్కి ఇచ్చాను. సిడబ్ల్యూసి నుంచి వచ్చిన 3 లేఖలు ఈరోజు కమిషన్కి ఇచ్చాం. అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, రెండవ వైపు నీళ్ళే లేవు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని వ్యాప్కోస్కు మేము ఇవ్వడం జరిగింది. వ్యాప్కోస్ ఎవరో అల్లాటప్ప సంస్థ కాదు, అది సిడబ్ల్యూసిలో అంతర్భాగము, కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము. ఆ వ్యాప్కోస్కి ఇస్తే వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటుంది, అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని వ్యాప్కోస్ అనే సంస్థ చెప్పింది. ఆ వివరాలు కూడా కమిషన్కి అందించాం. సో వ్యాప్కోస్ నివేదిక మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా ఉంది, చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా తమ్మిడిహట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకు అనుమతి రావాలంటే 10 ఏళ్ళు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు, సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్కు క్యాబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. క్యాబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం, సుందిళ్ళ గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్డ్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది. మొత్తంగా
ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అని అడిగితే 141 టీఎంసీల సామర్థ్యం ఉందని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరంను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. మొన్ననే నేను ప్రజెంటేషన్లో కూడా సవివరంగా చెప్పాను. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాల్లో అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా 3 బ్యారేజీల్లో, అదేవిధంగా కాళేశ్వరంలో 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనెళ్ళు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల్లకు శంకుస్థాపన చేశారు. మరి గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. ఇంకొక వైపు హైదరాబాద్కు మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు? మూసీకి హైదరాబాద్కు 30 టీఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్కు 30 టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తుంది. ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది, కుప్పకూలింది, కాళేశ్వరం లేదు అంటారు. అంటే ఇవాళ ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడ్డది. ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్, జీవధార అనేది ఇవాళ ప్రజలకు స్పష్టమైంది. కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటి మాటగా చెప్పలే, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, సిడబ్ల్యూసి రిపోర్ట్లు, వ్యాప్కోస్ రిపోర్ట్లు, క్యాబినెట్ నిర్ణయాలు అన్నీ కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది. See, today no questions, all political questions I will answer tomorrow in Telangana Bhavan. కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు విచారణ ముగిసింది. విచారణ అనంతరం కూడా హరీష్ రావు మాట్లాడుతూ కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను అన్ని సమాధానాలు, డాక్యుమెంటేషన్స్ కూడా ఇచ్చినట్టుగా ఆయన క్లారిఫై చేశారు. అయితే కమిషన్ అసలు ఏం అడిగింది అనే ప్రశ్నకు తమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు అసలు ఎందుకు మార్చారు అనే మేజర్ క్వశ్చన్ ఇటు కమిషన్ అడిగినట్టుగా ఆయన ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ కూడా అప్పటి ప్రభుత్వాలు, వేరే స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్స్ ఎవరూ కూడా తమ్మిడిహట్టి దగ్గర అక్కడ పనులు చేసుకోవడానికి అంగీకరించకపోవడంతోనే మళ్ళీ లొకేషన్ని మార్చాల్సి వచ్చిందంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయాయి, ఆల్రెడీ అక్కడ టెయిల్స్ నుండి పనులు ప్రారంభం చేశారు. దాని గురించి వేరే స్టేట్స్ కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు, ఇరిగేషన్ మినిస్టర్లతో మాట్లాడిన అనంతరం వాళ్ళు చెప్పింది ఒకటే, మేము అనుమతించలేదు అంటూ కూడా అప్పటి లెటర్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ మేము కమిషన్కి అందజేశామంటూ హరీష్ రావు స్పష్టం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వాలను ఆశ్రయించిన తరువాత, ఇరిగేషన్ మినిస్టర్స్ సూచించిన తర్వాత వాళ్ళు ససేమిరా అనటంతోనే వ్యాప్కోస్ అనే సంస్థను ఆశ్రయించాం. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మేడిగడ్డను సెలెక్ట్ చేసుకున్నామంటూ కూడా హరీష్ మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు బయటికి వచ్చి ఇటు మీడియాతో మాట్లాడారు. పొలిటికల్ క్వశ్చన్స్ కి వేటికి ఆన్సర్స్ ఇవ్వను అంటూ కూడా మీడియా ప్రతినిధులు అడిగే ఏ క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. కేవలం ఆయన ఏం చెప్పాలి అనుకునేది మాత్రమే చెప్పి వెళ్ళిపోయారు. రేపు మళ్ళీ ఇటు మీడియాకి అవకాశం ఇస్తా అంటూ కూడా హరీష్ రావు మాట్లాడారు. అయితే ఇవాళ కమిషన్ అడిగిన ఒక మేజర్ క్వశ్చన్ ను ఆయన ప్రస్తావించారు. అసలు తమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనేది మేజర్ క్వశ్చన్ ఇటు కమిషన్ అడిగినట్టుగా ఆయన ప్రస్తావించారు. దీనికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇటు
ఫస్ట్ అక్కడే కట్టడానికి ప్రయత్నాలు చేశాం. గత ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ పనులను ప్రారంభించేసింది. దీనికి సంబంధించి మహారాష్ట్ర సీఎం అండ్ కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్స్ ని అప్పట్లో మేము కలిసాము. కానీ వాళ్ళు ససేమిరా అనటంతోనే మేము అక్కడ పనులను ఆపేసి మేడిగడ్డకు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కంప్లీట్ గా ఇటు గత ప్రభుత్వం యొక్క తప్పిదం వల్లనే ఇది మొత్తం జరిగింది. గత ప్రభుత్వం తప్పిదం వల్లనే ప్రభుత్వ నిధులు కూడా వృధా అయ్యాయి అంటూ ఆయన వ్యాఖ్యానిస్తూ మాట్లాడారు. హరీష్ రావు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి పూర్తిగా హరీష్ రావు ఏం చెప్పారో అందరూ విన్నారు. క్లియర్ గా ఆయన మా తప్పేమీ లేదు, గత ప్రభుత్వ తప్పే ఉంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? చాలా స్పష్టంగా కాళేశ్వరం సంబంధించిన అంశంలో తుమ్మిడిహెట్టి దగ్గర మేడిగడ్డకు ఎందుకు మార్చాలనే దానిపైన కమిషన్ ముందు చాలాసేపు ఆయన ఒక రకంగా చెప్పాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. తుమ్మిడిహెట్టి దగ్గర వాటర్ సోర్సెస్ లేవు, అందులో 160 టీఎంసీల నీరు మాత్రమే అక్కడ ఉంది. మిగతా అందులో 63 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాలి. 140 100, 102, 103 టీఎంసీల దగ్గర మనం అక్కడ వాటర్ పంప్ చేయలేమనేది కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తర్వాత అనేక సార్లు సమావేశాలు జరిపినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2015 తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫడ్నవీస్ కూడా ఒప్పుకోలేదు. చాలాసార్లు అడగడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు నష్టపోతుంది, మహారాష్ట్రకి నష్టం వస్తుంది, ఖచ్చితంగా అక్కడ ప్రాజెక్టు గంట నిర్మాణం చేస్తే మాత్రం మీరు పెట్టుకున్న ఏదైతే సంపద అంతా కూడా వృధా అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పినటువంటి డెసిజన్లో అక్కడి నుంచి లొకేషన్ మార్పు జరిగింది అనేది కమిషన్ ముందు ఒక రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా ఇస్తారో పొలిటికల్ సర్కిల్లో సేమ్ అదే విధంగా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. సరే, లొకేషన్ మార్పు జరిగింది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం లొకేషన్ మార్పులు జరిగి అక్కడ ప్రాజెక్టు నిర్మించారు. సిడబ్ల్యూసీ చెప్పింది, వ్యాప్కో సంస్థ సూచనలు చేసింది. అందుకే ఆ కేంద్ర సంస్థల సూచనల మేరకే ప్రాజెక్టులు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు నిర్మించాం అని ఇవంతా కూడా ఒక రకంగా చెప్పుకుంటూ వచ్చారు కమిషన్ ముందు. కానీ ఇక్కడ మేడిగడ్డ నిర్మాణం తర్వాత స్టోరేజ్ ఎవరు ఆపారు? స్టోరేజ్ ఎవరు ఆపామన్నారు? లేదంటే ల్యాండ్ అక్విజిషన్కు 2018లో మీరు ఎందుకు విరమించుకున్నారు? 2016లో ల్యాండ్ అక్విజిషన్ ఫ్లడ్ బ్యాంక్లకు సంబంధించి కాంట్రాక్టులు ఎలా సంతకం చేస్తారు? తర్వాత వాటర్ ఎంత స్టోరేజ్ వరకు నిలుపుకోవచ్చు, కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, ఇట్లాంటివన్నింటికి కీలక అంశాలకు మాత్రం సమాధానాలు దాటవేసే ధోరణి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. అధికారులు టెక్నికల్ అంశం, ఇంజనీర్లదే నిర్ణయం అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. సిడబ్ల్యూసీ చెప్పింది, ఇటు ఏదైతే వ్యాప్కో సంస్థ సూచనలు చేసింది అక్కడ నుంచి మార్చాము అని చెప్తూనే లొకేషన్ మార్పుకు సంబంధించిన అంశంలో కూడా అధికారులదే, ఇంజనీర్లదే నిర్ణయము. చాలా ప్రాజెక్టులు ఆ విధంగానే లొకేషన్ మార్పు జరిగింది. నాగార్జున సాగర్, లేకపోతే ఇంకొక సాగర్ లొకేషన్ మార్పులు చాలా డ్యామ్లు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ విధంగానే లొకేషన్ మార్పు జరిగింది అనేది కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం. అంటే చాలా అనేక సందేహాలు ఇందులో ఉత్పన్నమవుతున్నాయి. కేవలం చెప్పడం మాత్రం అధికారులు కమిషన్ ముందు చెప్పడం మాత్రం చెబుతున్నారు. కానీ కీలక అంశాలు వచ్చేసరికి అధికారుల మీద నెట్టివేస్తున్నటువంటి ధోరణి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న ఈటెల రాజేందర్ కూడా అదే ధోరణి అవలంబించారు. మొత్తం కూడా ఇరిగేషన్ శాఖ అదే బాధ్యత అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కూడా సేమ్ సిచ్యువేషన్ ప్రజెంటేషన్. నీరు తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు మార్చిందో, గత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎందుకు నిర్మించలేకపోయింది, మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేకపోయింది, ఇవంతా కూడా పవర్ ప్రజెంటేషన్ చెప్తే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ నిర్మాణ లోపాలు జరిగాయి, ఎందుకు కృంగిపోవాల్సి వచ్చింది, ఎందుకు వైఫల్యం చెందింది, ఎందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు, మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగడం కావచ్చు, ఇటు సుందిల్లా, అన్నారంలో లీకేజీలు కావచ్చు, ఎందుకు జరిగాయి, ఎందుకు స్టోరేజ్ చేయడం జరిగింది, ఇవన్నీ అంశాలు మాత్రం టెక్నికల్ ఇంజనీర్ల మీద బాధ్యత అంటూ కూడా దులుపుకోవడం, ఇది చాలా అనేక సందేహాలకు తావిస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ విచారణను బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లొకేషన్ మార్పు జరిగింది, ప్రభుత్వంతో చర్చలు జరిపారు, మహారాష్ట్ర ప్రభుత్వంతో, ఇవన్నీ ఓకే. కానీ ఇక్కడ నిర్మాణ లోపాలు మాత్రం సరైన సమాధానాలు అయితే ఎగవేత వేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ వెంకట్. అంటే
ఒకసారి మనం చూసుకుంటే ఆయన ఆన్సర్స్ అన్నీ కూడా గత ప్రభుత్వాల మీద ఆరోపణ చేయటం, లేకపోతే ఇటు వేరే స్టేట్ గవర్నమెంట్స్ని ఇందులోకి లాగటం అనేలానే కనిపిస్తున్నాయి. ఒక లెటర్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మరి ఆ లెటర్ని కూడా కార్పొరేషన్కి ఇచ్చారా ఆయన? సిడబ్ల్యూసి 3 లెటర్లు రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లెటర్ రాసింది. అక్కడ నీరు సాధ్యం కాదు అనేది ఒక లెటర్ రాసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు ఒప్పుకోలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనేది హరీష్ రావు చెప్తున్నారు. మీరు సాధించాలనేది మేము సాధించామని చెప్తూ ఉన్నారు. సో ఇట్లా లెటర్ల పంచాయతీ అటు ఉన్నప్పటికీ చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి కావచ్చు, జలసంఘం కావచ్చు, వ్యాప్కో సంస్థకు సంబంధించిన అధికారులు కావచ్చు, స్పష్టంగా మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అనేది వెదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. జలసంఘ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన అంశం ఈ వ్యాప్కో కావచ్చు, ఇవన్నీ కూడా అందులో భాగంగానే ఉంటాయి. వారు మాత్రం మేము అలాంటి అధికారాలు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. తుమ్మిడిహెట్టి దగ్గర కనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనుకుంటే మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సఫలమవుతాయి. అక్కడే వాటర్ కూడా పుష్కలంగా ఉంది అనేది ఇప్పటికే సిడబ్ల్యూసి కావచ్చు, వెదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా దాని మీద కాళేశ్వరం పైన ఇరిగేషన్ మీద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చెబుతున్నటువంటి మాట. కేవలం ఇక్కడ లొకేషన్ మార్పులు ఎందుకు జరిగాయి అనే దాని మీద అయితే ఒక స్పష్టత లేదు. మనం చూసుకోవచ్చు. ఒకసారి కమిషన్ ముందుకు హరీష్ రావు విచారణ ముగిసింది. మొత్తం కూడా బయటికి వెళ్తున్నటువంటి నేపథ్యం. ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఈ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నాయి. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. హరీష్ రావు వెహికల్ కమిషన్ ముందు విచారణ ముగించుకొని హరీష్ రావు వెహికల్ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఇందులో కర్త కర్మక్రియ మొత్తం కూడా కాళేశ్వరంలో హరీష్ రావుదే కీలక అంశాలని అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ ఆయన చెప్పిన సమాధానాలు మాత్రం కొంత పొంతన లేకుండా ఉండడంతో ఒక్కసారిగా కాళేశ్వరం నిర్మాణంలో అనేక సందేహాలు ఇవాళ ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. నిర్మాణం జరిగింది. స్టోరేజ్కి బాధ్యులు ఎవరు? అది బ్యారేజీలు, ప్రాజెక్టులు కాదు, డ్యామ్లు కాదు. బ్యారేజీలలో స్టోరేజ్లు ఎవరు ఆపారన్న దానికి సరైన సమాధానాలు ఇవ్వనటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి ఎవరు బాధ్యులు, కమిషన్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, రేపు 11వ తారీఖు రోజు గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కమిషన్ ముందుకు వస్తున్నారా లేదా అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నటువంటి విజువల్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అంత నిజమే చెప్తా అంటూ కమిషన్ ముందు హరీష్ రావు ప్రమాణం చేసినప్పటికీ బ్యారేజ్లో నీళ్ళ స్టోరేజ్ అంశంలో ఎందుకు దాటవేశారనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండా, ఇరిగేషన్ మంత్రికి తెలియకుండా ఆ బ్యారేజ్లలో స్టోరేజ్ వాటర్ ఎట్లా నిలుపుతారు, ఎట్లా కోతకు గురవుతుంది, ఏ విధంగా వైఫల్యం చెందుతుంది, 3 ఏళ్లలో నిర్మాణం జరిగింది, 3 ఏళ్లలో ఏ విధంగా కూలిపోతుంది, ఎందుకు వైఫల్యం చెందింది అనే దాని మీద అనేక సందేహాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. హరీష్ రావు చెప్పిన సమాధానాలలో అనేక సందేహాలు ప్రాజెక్టు పైన వ్యక్తమవుతున్నాయి. మొత్తం కూడా చాలామంది మనం చూసుకోవచ్చు విజువల్స్లో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా బీఆర్కే భవన్ కాళేశ్వరం కమిషన్ ముందుకు ఒక్కసారిగా చేరుకున్నారు. మొత్తం కూడా పోలీసులు కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. ఎవరికి కూడా ఎక్కడ అంతా కూడా కమిషన్ లోపలికి ఎవరికి రాకుండా కొంతమందిని మాత్రమే కమిషన్ ఓపెన్ కోర్టులోకి ఆహ్వానించింది. అందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అట్లనే లీగల్ టీం కూడా వచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది ఏం లేదనేది కోర్టు హాలులో మొదటగా కొంతమంది లీగల్ టీంను అనుమతించలేదు పోలీసులు. ఖచ్చితంగా అనుమతి ఉంటుంది, ఆర్డరు పాస్ చేయమని చెప్పండి అని లీగల్ టీంకి ఇటు పోలీసులు కొంచెం వాగ్వాదం కూడా జరిగిన తర్వాత లీగల్ టీం కూడా అక్కడ కూర్చుంది. అట్లనే బీఆర్ఎస్ నేతలు కూడా కొంత కీలక నేతలు కూడా అక్కడ ఓపెన్ కోర్టులో హాజరయ్యారు. మొత్తం కూడా పూర్తిగా విచారణ దాదాపు 40 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. పెద్ద ఎత్తున అభిమానులు ఇటు కార్యకర్తలు కూడా చాలామంది ఇక్కడికి తరలి వచ్చారు. ఉదయం నుంచి కూడా ఈ జిహెచ్ఎంసీకి వెళ్ళే ప్రధాన రహదారి అంతా కూడా మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. కమిషన్ విచారణ జరిగేంతసేపు కూడా శ్రేణులందరూ కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద ఏం జరిగింది కాళేశ్వరం కమిషన్లో అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది.
హరీష్ రావే ఇరిగేషన్ మినిస్టర్గా కొనసాగారు. 2014 జూన్ 2014 తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. 2022-23 మధ్యలో కాళేశ్వరం మేడిగడ్డ ప్రధాన బ్యారేజ్ కృంగిపోవడం జరిగింది. ఈ కృంగిపోవడానికి బాధ్యులు ఇప్పుడు ఎవరన్నది చాలా ప్రశ్నార్థకంగా మిగిలింది. ప్రాజెక్టు నిర్మాణము, తెలంగాణకు నీళ్లు లేవు, నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఏర్పడింది. ఇక్కడ నీళ్ల పేరుతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. జీవనధార తెలంగాణకు అంటూ చెప్పుకుంటున్న పరిస్థితే బాగుంది కమిషన్ ముందర. కానీ అక్కడ వైఫల్యాలకు కారకులు మాత్రం ఎవరంతకు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. కమిషన్ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? రేపు 11వ తారీఖు రోజు గత ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే అధికారుల మీద గతం నుంచి కూడా అధికారులందరూ గత ప్రభుత్వ పెద్దలు అని చెప్పారు. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, స్టోరేజీలు బ్యారేజీలలో వాటర్ స్టోరేజీలకు సంబంధించి, దాంతోపాటు పగుళ్ళ గురించి, లీకేజీల గురించి, కింద కోతకు గురవడం గురించి ఇదంతా కూడా అధికారుల మీద నెట్టివేసే ధోరణి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు పై అధికారుల మీద వేస్తారు, అధికారులు రాజకీయ నేతల మీద వేసుకున్నటువంటి ధోరణి మొత్తం కనిపిస్తుంది. దీనికి కమిషన్ ఏ విధమైనటువంటి నివేదిక ఇస్తుంది? ఈ కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ నివేదిక? ఇప్పటికే ఎన్డీఎస్ఏ తప్పిదాలు జరిగాయని చెప్పింది చాలా క్లారిటీగా. ఎన్డీఎస్ఏతో పాటు విజిలెన్స్ కూడా విజిలెన్స్ రిపోర్ట్ కూడా దాదాపు 55 మంది దోషులుగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఈ రెండింటితో పాటు కాగ్ నివేదిక కూడా తప్పుపట్టింది. సో ప్రభుత్వం తెలియకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు, జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. కానీ ప్రభుత్వం ఇక్కడ అధికారుల మీద నెట్టివేసే ధోరణి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారన్న దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. కార్పొరేషన్ తెలంగాణ ఏర్పడింది, ప్రభుత్వంతో నిధులు లేవు, చాలా ఆర్థికంగా వెనుకబడి ఉంది. అందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, కార్పొరేషన్ కింద నిధులు తీసుకొచ్చాం. ఆ నిధులకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం జాతీయ ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులున్న బ్యాంకుల నుంచే రుణాలు తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఆ లోన్లకు సంబంధించి ఎక్కడ కూడా మనం ఎగ్గొట్టలేదు, కంటిన్యూగా రన్ అవుతూ ఉన్నాయి. కొంత కరోనా టైంలో కొంచెం ఇబ్బంది ఏర్పాటైంది అంటూ కూడా మొత్తం క్లియర్గా కరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇది ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఎలా జరుగుతుంది, ఇరిగేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో రేపు కేసీఆర్ వస్తున్నారా, వచ్చి ఏం చెప్పబోతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ కాళేశ్వరం పదే చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో రేపు ఏం చెప్పబోతున్నారు, ఏం చెబుతారు? కాళేశ్వరంకి సంబంధించి కృంగుబాటు గురించి ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణం నీళ్లు కావాలి తెలంగాణకి, నిధులు నియామకాల మీద ఏర్పడ్డది కాబట్టి కావాలి తెలంగాణకు నీళ్లు కావాలి. కానీ నీళ్ళ పేరుతో ప్రాజెక్టులు కట్టిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ లోపం చాలా ఇవాళ ఆలోచింపజేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. ఆయన ఓవరాల్గా నిజం చెప్పాలంటే కమిషన్ ముందర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కమిషన్ కూడా మొత్తం ఆయన నుంచి డేటా సేకరించి ఉంది, మొత్తం కూడా చెప్పినట్టు వింటూ వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా డేటా అంతా సేకరించి పెట్టుకుంది. దీని మీద ఈటెల రాజేందర్ చెప్పినటువంటి అంశాలు కావచ్చు, ఇటు హరీష్ రావు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, అట్లనే అధికారులు 109 మంది ఇప్పటివరకు విచారించి ఉంది కమిషన్. వారు చెప్పినటువంటి డేటా అంతా కూడా ఇప్పటికే కమిషన్ దగ్గర భద్రంగా ఉంది. సో రేపు ముఖ్యమంత్రి వస్తున్నారా, గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారా కమిషన్కి, ఏం చెప్పబోతున్నారు? కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో అయితే కొంచెం ఉత్కంఠ కొనసాగుతుంది. ముందు నుంచి కూడా అదే ధోరణి అయితే వస్తూ ఉంది. అధికారులకు సంబంధించి ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కీలక అంశాలు, స్టోరేజ్లు ఎవరు నిలిపారు, ఎందుకు పగుళ్ళు వచ్చినాయి, ఎందుకు కోత గురైంది అనే అంశంలో టెక్నికల్ ఇంజనీర్లదే బాధ్యత అంటూ చేతులు ఎత్తేయడం, ఇట్లాంటి అంశాల మీద కమిషన్ ఏ విధంగా చర్య తీసుకుంటుంది? అట్లనే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, అట్లనే సెంట్రల్ ఏదైతే సిడబ్ల్యూసీ కావచ్చు, లేదంటే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా తీసుకుంటుంది అనేది తెలియాలి. 2014 ముందు బీజేపీ నిజంగా వీళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చిందా? సిడబ్ల్యూసీ కావచ్చు, జనసంఘం కావచ్చు, వ్యాప్క కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆ తర్వాత మాట మార్చిందా బీజేపీ అనేది కూడా తెలియాలి. బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలోనే అనుమతులు ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? ఇప్పుడు ఎందుకు బీజేపీ మాట మార్చింది? వీళ్ళు పదే గత ప్రభుత్వ రంగ సంస్థలే ఇచ్చాయి,
అనేది కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక సందేహాలు అయితే ఇందులో ఉత్పన్నమవుతున్నాయి ఇవాళ హరీష్ రావు విచారణ అనంతరం. కానీ దీని చివరి వరకు కమిషన్ ఏ విధంగా నివేదిక ఇస్తుందనేది అయితే సస్పెన్స్ కొనసాగుతోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.